అక్కడి నుంచి ఇంత 10 లక్షల మందిని సంఘటితపరిచే సమన్వయపరిచే ఒక ఆర్గనైజేషన్ రావడానికి కొంచెం మనకి అనుభవం కావాలి, మనలో మనం కొంత అవగాహనలు ఏర్పరచుకోవాలి. ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది. అలాగే ఒక కొత్త తరం పాలిటిక్స్కి రావడానికి, ఒక సరికొత్త తరం మేల్కొల్పడానికి చాలా సమయం పడుతుంది. అలాగే 10 లక్షల మంది, ఉదాహరణకు మీరు చెప్పిన మాట చెప్తాను, 10 లక్షల మంది కవాతుకు వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం, లేదులే అలాగే ఒక నిమిషం. ఇదే అన్న, ఇదే. ఓకే మాట్లాడు, ఒక్క నిమిషం. ఇది మన ఇంతమందిని నడపడానికి 10 లక్షల మందిని సమన్వయపరచగలిగి, రేపొద్దున ప్రతిసారి జరగకపోవచ్చు, ఒకసారి ఆవేశం వస్తాయి, 2 సార్లు ఆవేశం వస్తాయి. ప్రతిసారి మనం పిలిస్తే 10 లక్షల మంది రావాలంటే సమన్వయపరచగలిగే శక్తి కావాలి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ మీద ఇష్టంతో వస్తారు, రెండోసారి ఇంకోసారి వస్తారు, కానీ ప్రతిసారి ఈ బలం అలాగే ఉండాలి అంటే దానికి బలమైన వ్యవస్థ ఉండాలి. ఆ వ్యవస్థను ఏర్పరచడానికి ఇంతమంది మనం కలిసి ఒక పిలుపు కోసం వచ్చేస్తాం, కానీ దాన్ని మనందరం కలిపి ఒక పద్ధతిలో, ఒక క్రమంలో వెళ్ళడానికి, ఒక మిలిటరీ లాగా ఉండడానికి చాలా సమయం తీసుకుంటుంది, ఒక వ్యవస్థను రూపొందించుకోవడానికి. ఇక్కడ మీరు చూడండి, నేను ఏ పార్టీకైనా వాళ్ళ కుటుంబం ఒకటి ఉంటుంది. నేను ఆ కుటుంబం నాకు లేదు, ఎందుకంటే నేను ఎందుకన్నానండి ఈ మాట, నేను చిన్న ఉన్న కుటుంబాన్ని వదులుకొని ఈ కుటుంబాన్ని నమ్ముకొని వచ్చాను. మరి వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సమస్య కూడా ఎందుకు ఈ పర్టికులర్ మీటింగ్ ఎందుకు పెట్టానంటే, నేను చాలామంది నాయకులకి వెళ్ళి వాళ్ళు ఒకటే చెప్తారు, అన్న సార్ నన్ను అంట మీ వాళ్ళు మీ పిల్లలు మా మాట వినరని చెప్తుంటారు. అంటే నేను చెప్తాను, ఖచ్చితంగా వినరు మీ మాట అన్న. ఎందుకు వినరంటే, మీరు నాలాగా ప్రయాణం చేసి మీరు నాలాగా నిలబడి ఉంటే ఖచ్చితంగా వింటారు. మీరు అది చూపించుకుంటే కొంచెం సమయం పట్టొచ్చేమో, కానీ నేను ఈరోజు వాళ్ళు నా మాట, నా మీద ప్రేమతో వచ్చిన, ఒక బిర్యానీ ప్యాకెట్ లేకుండా, ఒక సారా ప్యాకెట్ లేకుండా 10 లక్షల మంది కానీ ఈ రోజున ఒక నిమిషం రాగలిగారంటే, ఒక నిమిషం కాదు, మన అరుపులు కేకలతోటి బయట వాళ్ళు మీరు చూపిద్దాం. ఫస్ట్ మన మాట విందాం. ఇది ఒక్క నిమిషం అమ్మా ప్లీజ్ ఆగండి అమ్మా, ఒక్క నిమిషం ప్లీజ్. ఇది ఇంతమందిని సంఘటితపరచడానికి, ఇప్పుడు నేను అంటున్నాను కదా, మీరు ఒకరోజు చెప్తాను మీకు. ఈ రోజున మీరు ఆగండి, తగ్గనే మీరు ఒక కొద్ది సమయం ఇవ్వండి. కొన్ని రోజుల తర్వాత, నేను మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు కుర్రోళ్ళు నన్ను మాట్లాడినిచ్చేవాళ్ళు సభలకు వెళ్తే, పవర్ స్టార్ సీఎం అని. కొద్ది రోజుల తర్వాత వాళ్ళే ఒక 25% తగ్గారు, అరుపులు తగ్గించి మాట వింటాం స్టార్ట్. ఈ రోజున కొంచెం ఆగండి అంటే అందరూ ఆగుతారు. ఎందుకంటే అలవాటు చేయడం, ఏదైనా సరే అలవాటు చేయడమే. అలాంటిది ఒక మంచి పనిని అలవాటు చేయడానికి కూడా ఆ ఉత్సాహాన్ని మనం ఒక పద్ధతి, ఒక క్రమంలో పెట్టడం, ఒక వ్యవస్థను ఏర్పరచుకోవడానికి చాలా సమయం తీసుకుంటుంది. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే అతలాకుతలం అవుతూ ఉంటుంది మనలో, మనకు ఒడిదుడుకులు ఇవన్నీ తట్టుకోవడానికి. నేను నాయకులు కూడా ఏం చెప్తారంటే, మీ వాళ్ళు మా మాట వినరు అంటే, నేను ఒకటే చెప్పాను, నేను చాలా ఈ రోజున ఈ పరిస్థితి నేను ఉండటానికి 2.5 దశాబ్దాలను చూశారు. ఒక నటుడిగా చూశారు, అలాగే నేను వ్యక్తిగతంగా ఏ పద్ధతిలో ఉంటానో చూశారు. ఒక పొలిటికల్ ప్రాసెస్కి వచ్చి 2009 నుంచి పార్టీ ఉధృతిలో ఉన్నప్పుడు చూశారు, పార్టీ ఓడిపోయినప్పుడు చూశారు, మళ్ళీ అందరూ భయపడి తెలంగాణ ఉద్యమంలో ఏదైనా మాట్లాడితే ఏమవుద్దని అలాంటి పరిస్థితులు నన్ను అది చూశారు. రిస్క్ లేకుండా, అంటే పూర్తి రిస్క్ తీసుకొని ఏమి ఆశించకుండా ఎలా 2014లో ఒక టీడీపీ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ఎంత బలమైన పాత్ర వహించామో అది చూశారు. ఇన్ని చూసిన తర్వాత నన్ను నమ్ముతున్నారు, కానీ 10 లక్షల మంది ఒక్క రోజుతో రాలేదు. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల తర్వాత వచ్చి చూశారు నన్ను. అందుకని నా మీద పెట్టినంత నమ్మకాన్ని మీ మీద పెట్టరు వాళ్ళు. కానీ వాళ్ళు ఎన్ని గొడవలు పడ్డా కానీ జనసేన పార్టీకి ఓటేస్తారు, వాళ్ళు వేరే పార్టీకి ఓటేయరు. అలాగే ఈ వ్యవస్థని ఏర్పరచడానికి కూడా కొంచెం సమయం తీసుకుంటుంది.
నేనేం కోరుకున్నాను, ప్రతి ఒక్కరు మీరందరూ ఒక పొలిటికల్ ఫోర్స్గా తయారవ్వాల్సిన అవసరం ఉంది. నేనేంటంటే ఒక 10 మంది నాయకుల్ని పిలిచి మేము పని చేస్తాం, మేము వాళ్ళందరినీ సంఘటిత పరుస్తాం అంటే నేను బాధ్యతలు ఇస్తే, నేను ఎవరైనా ఇక్కడ పంపించాను అనుకోండి, ఇప్పుడు మీలోనే కూర్చోబెట్టి సపోజ్ మిమ్మల్ని ఎవరిని తీసుకొచ్చి కొంచెం మీరు అందరిని ఒక ఒక గ్రూప్గా చేయండి అంటే మొత్తం అందరు ఎదురుదిరిగేస్తారు. నేనేమంటానంటే మన జనాభా పెరిగిపోతూ ఉంది, జనాభా నిష్పత్తి పెరిగిపోతూ ఉంది. నేను ఈ పర్టికులర్ మీటింగ్ వరకు నేనేమన్నానంటే, మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, అందరూ బలంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ సమయాన్ని ఇవ్వగలరు అనుకుంటాను. మీ స్థాయిల్లో నేను ఫామ్ చేసాం, ఒక చిన్నపాటి ఫామ్ చేసాం. పార్టీలో మీరు ఎలాంటి బాధ్యత వహిస్తారో మీ స్థాయిల్లో, మీ సమర్థత, మీరు ఇచ్చే టైం కానీ మీరు చెప్పండి నాకు. అది ఒక నిమిషం నేను చెప్పడం అంటే నేను వింటుంది మీరు పాటించండి.